ప్రైజ్ ద లార్డ్. దేవనామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, పునరుత్థానపు శుభములు. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. అందుకని కీర్తనాకాడు సెలవిస్తున్నాడు కదా, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వస్తారు అని చెప్పేసి సెలవిచ్చాడు. క్రైస్తవత్వంలో ఉన్న బలమైన అంశం ఏది? ఈయన సజీవ దేవుడు, ప్రార్థన వినే దేవుడు, వెంటనే కాదు ఉత్తరమిస్తూ దేవుడై ఉన్నాడు. అలాంటి సాక్ష్యాలు బైబిల్లోనే కాదు, వ్యక్తిగత జీవితాల్లో, సర్వలోక సంఘాల్లోని పరిశుద్ధుల జీవితాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. కేవలము సిద్ధాంతపరమైన అంశాల చేత మన ప్రభువు నమ్ముకోలేదు, కానీ వ్యక్తిగతంగా ప్రభువుని రుచి చూసి యెహోవా ఉత్తముడు అని చెప్పేసి అనుభవించి ఆ సాక్ష్యం చేత మన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. అందుకని అపోస్తలులు కూడా ఆ మాట అన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పేసి వారు చెప్పారు. చూసారా, ప్రార్థనలు ఆలకించి దేవుడు చేసిన మేళ్ళు, కార్యాలు ఏమవుతున్నాయి అవన్నీ కూడా వారు అనుభవించడం చేత ఆ దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని, విశ్వసనీయతను, ఆయన శక్తిని, ఆయన బల ప్రభావాన్ని గురించి కూడా వారు వివరింపక వర్ణింపక మానలేదు. ఈ అనుభవాన్ని వ్యక్తిగతంగా మనం కూడా కలిగి ఉన్నాం. నిజంగా మనం ఎంతో ధన్యులుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే యెహోవా దేవుడిగా ఉండబట్టి మనం ధన్యులు ఉన్నాము. ఎలాగైనా దేవుడు సజీవ దేవుడు, ఈయన చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు అని చెప్పేసి ఆ వాక్య సాక్ష్యము, తర్వాత భక్తుల సాక్ష్యాలు, అంత మించి వ్యక్తిగతంగా మన సాక్ష్యం కూడా మనకి ఉన్నది. అలాంటి సాక్ష్యాన్ని ఉదయం కూడా నీవు కూడా కలిగి నమ్ముతున్నాను. అలాంటి సాక్ష్యాన్ని నేను ప్రచురిస్తూ కూడా లోకంలో జ్యోతులాగా కనపడుతూ వారందరికీ మన జీవితాలు మార్గాన్ని చూపించే వారుగా ఉండవలసిన అక్రత ఎంతైనా ఈ రోజుల్లో ఉన్నది. ప్రజలు దేన్నైనా తోసివేయగలరేమో, కానీ వ్యక్తిగత అనుభవాలను వారు ఎలా తోసివేయగలరు? మారిన జీవితాలు, పొందిన మేళ్లు, పొందిన సాక్ష్యాలు, పొందిన స్వస్థతలు, ఇతరత్ర ఆ అంశాలు మనం దేవుడు చేస్తున్న భూతాలు ఎన్నడూ తోసివేయటం అనేది అసాధ్యమది. అందుకనే లేఖన భాగాల్లో కూడా ఎన్నో సాక్ష్యాలు అలా జరుగుతూ ఉంటే, ప్రభు చేస్తూ ఉంటే శాస్త్రుడు పరిశీలి చూసారే కానీ వారు దాన్ని త్రోసివేయలేక, కాదనలేక, కొట్టివేయలేక, నిరుతులైపోయి కూడా కొన్ని మనలో వారు తేలిపోయినట్టు వాదనలో మనం చూడవచ్చు కూడా. అందుకని ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నారు. తప్పక దేవుడిని ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, ఆలకిస్తాడు. నీ జీవితం మీద ఆశిస్తున్నావు, అలాంటి వాటిలో కూడా దేవుడు నీకు జీవించి దేవుడిగా ఆయన తన్ను తాను మరొకసారి రుజువుపరుచుకుని పోతూ ఉన్నారు. అలాంటి కృపా కార్యాలు మన జీవితాల్లో కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించనే కాక, ప్రార్థనకి మనం సిద్ధపడుతున్న సమయాల్లో కీర్తన 32లో చెప్పబడినట్టుగానే మొదటిగా మన జీవితాన్ని మాత్రం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మన అతిక్రమాలు పరిహారం పొందుకోవాలి. పాపం చేయని ఒక్కడు కూడా లేడు. అలా అని చెప్పేసి ప్రభువుని మన జీవితాల్లో పాపం చేయమని ప్రభువు మనకేమీ అనుమతి ఇవ్వటం లేదు. నా ఉద్దేశం అది కాదు. ప్రార్థన జీవితాల్లో మనం పాపం విషయంలో మంచి మనస్సాక్షి కలిగి దాన్ని ఏమాత్రం మనస్సాక్షి తోచకుండా, పాపం అంటకుండాట్లుగా దాన్ని విసర్జించి దాని మీద పోరాడుతూ జయిస్తూ కూడా మన హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ ప్రభు సమీపించిన యెడల దేవుడిని నిశ్చయంగా ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఎంతగా పాపంతో పోరాడుతున్నాం అనేది ఆయన గమనింపు కూడా. ఆయన దానికి చోటిస్తున్నామా, దాంతో పోరాడుతున్నామా, ఆ స్వభావంతో ఆ అంశాల మధ్య మనం నలుగుతూ ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకని ప్రార్థనాపడే జీవితాల మొదటి పోరాటము పాపంతో ఉంది, లేక శరీరంతో ఉంది. వారు దాంతో పోరాడుతూ దాన్ని జయించి వారి జీవితాల్లో నిర్మల మనస్సాక్షి కలిగి పరిశుద్ధత కోసం ప్రయాసపడి వారు అవడం చేత దేవుడు తప్పకుండా కూడా ప్రార్థన ఆలకించే వాడుగా వాక్యం చూపిస్తూ ఉన్నది. దానియేలు గురించి ప్రభు అద్భుతమైన సాక్ష్యం ఇస్తారు కదా. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు అనే మాట వాడతారు. ఏమిటి దానియేలు యొక్క ఆ స్థితిని చూస్తుంటే, దానియేలు ఉన్న ఆరాటం, పట్టుదల, పాపంతో పోరాటం, పరిశుద్ధత కోసం ఆరాటం, జీవితాన్ని కాపాడుకోవడం కోసం, హృదయాన్ని కాపాడుకోవడం కోసం, అంతేకాకుండా తిరిగి తిండి వల్ల సైతం దాని ఎక్కడ కూడా దాని శరీరాన్ని పాపానికి అప్పగించుకొని ఉన్నట్లుగా తాను సంకల్పించిన పోరాటం గొప్పది. విగ్రహానికి మొక్కకుండా అభ్యర్థులు చేసిన పోరాటం కూడా గ్రంథంలో అది మనం జ్ఞాపకం చేసుకోదగింది. ఇలా దేవునికి మన ప్రియులుగా చేసేది మన ప్రార్థన కాదు, కానీ మన యొక్క పాపంతో పోరాటం, పరిశుద్ధ జీవితము, వ్యక్తిగతంగా మనకున్న సాక్ష్యాలు, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనని ప్రియులుగా చూపించడం చేత లేక ఎంచబట్టడానికి అవకాశం కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మన ప్రార్థనకి తగిన జవాబు తప్పకుండా కూడా వస్తుంది. అందుకని మనం గమనిస్తే గనక వాడబడే ప్రతి కత్తి, ఖడ్గము కూడా అది పొదరగలది అయితే అది ఉపయోగకరంగా ఉంటుంది. అది పదులు లేని అయితే దాని కూడా వాడుకోలేడు. అలా పదురుగల జీవితాలు, సాక్ష్యం ఉన్న జీవితాలు
పరిశుద్ధత కోసం ఆశపడుతూ పాపంతో పోరాడుతూ కూడా దేవుని సముఖంలో చేరి నిలబడగలిగిన జీవితాలు ఎప్పుడూ కూడా ఇవన్నీ బలంగానే ఉంటాయి. అందుకని అలాంటి జీవితం అవడం చేత అబ్రహాం కావచ్చు, లేకపోతే మోషే ఇలాంటి భక్తుల జీవిత సమయాలు, ఇలాంటి జీవితాలన్నీ కూడా దేవుని సముఖంలో అత్యంత బలమైన సాక్ష్యం కలిగి ఉండబట్టే ప్రార్థనలో కూడా వాళ్ళకిస్తూ కూడా పక్షం చేసిన అద్భుతాలు కోకొలలో ఉన్నాయని చెప్పేసి మనం గమనించుకోవచ్చు. ఈ రోజున నా సందేశం కూడా అదే. ప్రార్థన పరులు లేక ప్రార్థనలో ఉండవలసిన అంశాలు ఒక 4 అంశాలు మనం కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం, మనం అందరం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన తప్పకుండా చేయాలి. ప్రార్థన నీకు నాకు వెన్నెముక అయినది, అది మన ఆయువు పట్టు ఊపిరి వంటిది, అది లేకుండా క్రైస్తవ మనుగడ అసాధ్యం. అది ఏనాడైతే ప్రార్థన మన జీవితాల్లో తేలిపోతుందో, వీగిపోతుందో, లేకపోతే కనుక దాని ముందుకు వెళ్ళకపోతుంటామో ఆ దినాన ఒక రకంగా ఆత్మీయంగా మనం కృత స్థితికి వెళ్ళిపోయినట్టు మనం గ్రహించవచ్చు కూడా. బ్రతికిన కూడా మాట్లాడినట్టుగానే సజీవమైన ప్రధాత్మ కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటుంది, ఎడతెక్కకుండా మాట్లాడుతూ ఉంటుంది, రెయింబోళ్ళు మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి ప్రార్థనాత్మ ప్రభువు తన సంఘానికి నిండారుగా సమృద్ధిగా అనుగ్రహించలే కాక ఆమేన్. అందుకని ఉదయం ప్రభు మనకిచ్చిన ఆలోచన ఈ పునరుద్ధరణ దినాన మనం ప్రార్థన పడము, ప్రార్థన చేస్తున్న వారు విన్నాము. అందుకని మనకి ఉండవలసిన మన ప్రార్థన ఉండవలసిన కొన్ని అంశాలు ఈరోజు ఒక 4 అంశాలు మేము ముందు క్లుప్తంగా ధ్యానం చేయగలుగుతున్నాను. ప్రార్థనలో సిద్ధపాటు చాలా ముఖ్యమని చెప్పిస్తూ ముందు నేను వాడాను. ఎందుకంటే ప్రార్థన చేయబోతున్నప్పుడు మన మనస్సును మనం లగ్నం చేసుకోవడం కోసం ఏకాగ్రతగా దేవుని మీద మనం మనస్సు పెట్టి ఆయన విశ్వసనీయత మీద, ఆయన శక్తి మీద, ఆయన వైపు దేరు చూస్తూ మనసు పెట్టి ప్రార్థన చేసుకోవడం కోసం మన సిద్ధపాటు చాలా కావాలి. హడావుడిగా ప్రార్థన మనం చేయలేము. మనం తరుముకొచ్చినట్టుగా ఏదో అయిపోతున్నట్టుగా ప్రార్థన చేయడం అనేది అంత ఫలభరితంగా ఉండదు. అది అక్రత కొద్ది చేసే సమస్యలు వేరు కాకుండా వ్యక్తిగత జీవితాల్లో క్రమంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సిద్ధపాటు తప్పకుండా కావాలి. ఎందుకంటే కొన్ని పర్యాలు మన మనసు ఆందోళనగా కలవరంగా ఉంటూ ఉంటుంది, దాన్ని మనం స్థిరపరచుకోవాలి. అందుకని ప్రార్థన చేసే మనము ఆ సిద్ధపడుతున్న సమయాల్లో ఒకంత వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుని మనసు నిలిపి ఆ ప్రార్థనకి వెళ్ళే ముందు 1-2 పాటలు పాడుకుంటే మనసు కూడా నిలబడుతుంది. అలాంటి నిలకడైన మనసుతో ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా కూడా ఆలకిస్తాడు. అందుకే ప్రార్థనాపరుల జీవితాల్లో ఉండవలసిన ఒక 4 అంశాలు వాటిని ఈరోజు చూడబోతున్నాం. అందులో మొదటిగా చూస్తూ ఉంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయానికి వస్తే మీరు 9వ వాక్యంలో అంటాడు కదా, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకొనువ అనే ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకొనువ అనే ప్రార్థన హేయమంటున్నాడు. నూతనంగా వచ్చే జీవిత విశ్వాసాలు వేరు. ప్రభు తను తాను వారి పరిచయం చేసుకోవడం కోసం, ప్రభు తన సాక్ష్యం ఇవ్వడం కోసం, లేక తన శక్తిని వారి పట్ల కనపరుస్తూ కూడా వాని మీద తన ప్రేమ చూపించడం కోసం ఆయన చేసే క్రియలు వేరుగుంటూ ఉంటాయి. అయితే దేవుడు నమ్మి దేవుళ్ళు కొనసాగుతున్న సంఘమైన మన జీవితాల్లో మాత్రము మన ప్రార్థనలో ప్రభుత్వాన్ని చేరుకోవడం కోసం మొదటిగా ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం వినపడకుండా, అంటే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను కూడా మనం వినపడకుండా ఒకవేళ త్రోసివేసి, వినపడకుండా అంటే వినలేదని కాదు, అనుసరించడానికి, ఆచరించడానికి, ఆ ప్రకారం నడుచుకోవడానికి అయినటువంటి ఆ మనస్సు లేకుండా ఆ తర్వాత ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన వినను అనే మాట ఆయన వాడలేదు, కానీ ఆ ప్రార్థన హేయం అనే మాట వాడుతున్నాడు. హేయమైన మాటలో చాలా వ్యతిరేక్తమైన భావం మనకు కనబడుతూ ఉంది. అంటే ధర్మశాస్త్రం త్రోసివేసి వాక్యం లేకుండా వాక్యానుసార జీవితం కట్టుకోకుండా అతను ప్రభువును ప్రార్థన ఆలకించమని చెప్పేసి మనం ఒకవేళ ప్రభువుని సమీపిస్తున్నా సరే ఆ జీవితం ఆ ప్రార్థన ఎంత హేయంగా ఆ మాట చూపిస్తూ ఉంది. అందుకని వాక్యాన్ని మనం జీవితాల్లో అనునిత్యం కూడా ధ్యానం చేస్తే కూడా మనం క్రమపరుచుకోవడం కోసం తప్పకుండా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, లేక ప్రయత్నం చేయాలి. అలా ధర్మశాస్త్రానుసారం జీవితాన్ని మనం వాక్యానుసారంగా నడుచుకుంటూ కట్టుకుంటూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధి చేరినప్పుడు దేవుడు తప్పకుండా కూడా ఆ ప్రార్థన ఆలకించి దేవుడు అయినాడు. ఆది కాండం చూస్తే మనం హెబెలీకైను ఇద్దరు ప్రభు వద్దకు వెళ్ళారు, ప్రభు సన్నిధికి వెళ్ళారు. హెబెలు అర్పణ అర్పిస్తున్నాడు, కయీను అర్పణ అర్పిస్తున్నాడు. హెబెలు అర్పణ దేవుడికి అంగీకారోగ్యంగా ఉంది, ప్రభు ఆమోదించి ముద్ర వేస్తున్నారు. కయీను అర్పణ మాత్రం ప్రభు త్రోసివేశారు. ఆ తర్వాత కయీను ముఖం చిన్నబూచుకొని అలా ఉన్నప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటారు కదా, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అంటున్నారు. సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ
అంటే ఏ క్రియ అని కాదు, మొదటి సత్క్రియ వాక్యానుసరణ జీవితం కట్టుకోవటమే. లేకపోతే అర్థం చేసుకుంటే కయ్యను హృదయ వాకిట పాపము పొంచి ఉన్నది, దానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది, కానీ నువ్వు దాన్ని ఏలుబడి చేసుకోవాలి. అంటే పాపం మీద నీ జయం కావాలని చెప్పి ప్రభువారు అక్కడ మాట్లాడటం జరుగుతుంది. కయ్యన్ జీవితంలో వాక్యాన్ని అతిక్రమించిన లేక తత్వాన్ని భిన్నంగా పరిశుద్ధ చిహ్నంగా దైవత్వానికి మించిన అంశం ఒకటి ఏదో పొడచూపడం చేత తన హృదయ వాకిట పాపం పొంచి ఉన్నది, దాని మీద అతడు జయం పొందలేకపోయాడు. నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ సడన్ థింగ్స్ ఇన్ లైఫ్. సో అలాంటి ప్రార్థనలు అర్పణలో ప్రభు స్వామికి చేరుకోలేదు. కయ్యను తృణీకరించబడిన అడుగుతున్నాడు, బట్ హెబీలు మాత్రం అంగీకరించబడినట్టుగా మనకి వాక్యం చూపిస్తోంది. అందుకే ప్రార్థన చేసే మన జీవితాల్లో మన ప్రార్థన పలికిటం కోసం మొదటిగా మాత్రం ధర్మశాస్త్రం లేక వాక్యపు త్రాసులో నిలబడవలసిన స్థితి తప్పకుండా ఉంది. గమనించండి, కొత్తవారు వస్తారు ఆ అంశాల కోసం, స్వార్థమైన సాక్ష్యం కోసం, మేలు కోసం వస్తూ ఉంటే ప్రభు తప్పకుండా చేస్తారు. ఆయన ఏం వారి మీద నిరస్తాపన చేసేవాడు కాదు. ఆయన తన పరిచయం చేసుకోవడం కోసం, వారి పట్ల ప్రేమ చూపించడం కోసం కార్యాలు చేస్తారు. కానీ ఆ తర్వాత యోహాను సువార్తలో ప్రభు చెప్పినట్టుగానే ఇక స్వస్థతను ఉందితివి, ఇంకా పాపము చేయకమంటారు. ఇంకెక్కువ కీడిని కలకుండినట్లుగా మరి అన్నింటి కూడా పాపము చేయకు, సి నో మోర్ అంటారు ఆయన. అలా దేవుని పిల్లల జీవితాలు మాత్రం వాక్యంతో పొత్తు కలిగి దేవునితో నడుస్తూ వాక్యంతో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో దేవునికి ఎంత ప్రీతికరంగా ఉంటాయి. హవి అర్పణ ఎలాగైతే ప్రభువారు స్వీకరిస్తున్నారు, నోహు యొక్క బలి అర్పణ ఆయన ఆగ్రహించారని చెప్పి ఆదికాండంలో మాట రాయబడి ఉందో, అలా ప్రభువారు ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఆగ్రహిస్తూ దానికి ఇచ్చే జవాబు నీ ప్రార్థన వినబడినది అని తప్పకుండా జవాబిస్తారు. సో వాక్యాన్ని మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ఆ వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదువుతూ కూడా ఆత్మలో కొనసాగిపోవటానికి ఒక తీర్మానంతో తాత్పర్యంతో జీవిద్దాం. మనం గమనిస్తే లోకం ఈ మార్గాన్ని అంగీకరించదు, ఈ సత్యాన్ని వారు ఆమోదింపలేరు కూడా. ఈ త్రోవలు ఈ మార్గాలు వాళ్ళకి వికటగా ఉంటాయి. అందుకే లోకంతో కూడా పొత్తు కలిగి ఉంటే లోకం మీద మనకి ఏమాత్రం భ్రాంతి భ్రమ అటు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మార్గాలు మనం కొనసాగలేము. ఏ వరలో కూడా రెండు కత్తులు ఎవడవు, నువ్వు దేవుణ్ణి సేవించలేవు. సిరి అనే మాట బదులు అక్కడ లోకం అనే మాట వాడుకుంటే బాగుంటుంది. నువ్వు లోకాన్ని ఎవిడెన్స్లేవు, నువ్వు అదే దిస్ ఆర్ దాట్, ఏదో ఒకదాన్ని మాత్రం నువ్వు సేవించగలవాడవేనో లేక గలదానమైనో. అందుకని ప్రభు ఏమంటున్నారంటే దేవుని సేవించే మన జీవితాల్లో లోకంతో తెగతింపులు చేసుకొని లోకానికి విరుద్ధులు జీవించాలని నా ఉద్దేశం కాదు, కానీ లోకానుసారమైన ప్రవర్తనకి ఏమాత్రం మనం సమ్మతించకుండా దాన్ని ఉపేక్షించేసి వాక్యానుసారమైన ప్రవర్తన కోసం ఆమోద ముద్ర వేసుకొని దీని దగ్గర నడుస్తూ ఉంటే తప్పకుండా నీ ప్రార్థనలో దేవుడు ఆలకించే వాడుగా వాక్యం మనకి చూపిస్తూ ఉన్నది. ప్రార్థనలో ఉండవలసిన రెండవ అత్యంత ముఖ్య అంశం మరొకటి, కీర్తన 50కి వస్తే మీరు 50 కీర్తనలో 23వ వాక్యం, ద లాస్ట్ వర్స్ ఇన్ దట్ సాంగ్, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అనే మాట దాన్ని తీసుకుంటున్నాను నేను. స్తుతియాగము లేకపోతే కృతజ్ఞత అర్పణలు అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ప్రార్థనలో ఉండవలసిన రెండవ ప్రధానమైన అంశం మన వ్యక్తిగత జీవితాల్లో కృతజ్ఞత లేక స్తుతి అర్పణ తప్పకుండా కావాలి. ఎప్పుడు ప్రభువును స్తుతిస్తాము అంటే ఆయన మంచితనాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటే, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు తలపోసుకుంటూ కూడా ఆయన మనకి ఏమై ఉన్నారో ఆయన ప్రేమను బట్టి, ఆయన దయ్యాన్ని బట్టి, కనికరాన్ని బట్టి, ఆయన మన పట్ల కనపరుస్తున్నటువంటి వాత్సల్యత బట్టి కూడా మన హృదయం ఆయన పట్ల ఆనందిస్తూ, మరొక మాట చెప్పాలంటే అది సంతోషిస్తూ ఉప్పొంగుతూ కూడా కృతజ్ఞతాభావంతో నిండి ఉన్న పాత్రలాగా పొర్లి ప్రవహిస్తూ కూడా ప్రభువుని తప్పకుండా కూడా సమీపించాలి. కృతజ్ఞత అనేది నీ హృదయాన్ని దేవుని దగ్గర అది అనుసంధానం చేస్తుంది. ప్రార్థనలో ఇది మొదటి మనం దీన్ని తప్పకుండా పెట్టాలి. దేవుని దగ్గరికి వెళ్ళేసి అది ఇది అడగటం మాత్రమే కాదు, తప్పకుండా అడగాలి. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని మించి ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితంలో ఆయన ఏమైనారో జ్ఞాపకం చేసుకుంటే కూడా ఆ కృతజ్ఞత, మన పాపలు వింటుండగా ఎలా మన కోసం చనిపోయారు, ఎలా ప్రాణం పెట్టారో, ఇవ్వబడిన జీవితాన్ని బట్టి, రక్షణానుభవాన్ని బట్టి, వ్యక్తిగత ప్రభు చేస్తూ మేలు బట్టి, ఇంటా బయటని కాపాడటం అయినా జ్ఞాపకం చేసుకుంటే కూడా
ఇలా అనేక అంశాల బట్టి హృదయం ఎప్పుడూ కూడా ఆయన పట్ల అత్యంత కృతజ్ఞత కనపరుస్తూ ఉండాలి. అనగా కృతజ్ఞత అనేది ఒక రకంగా చెప్పాలంటే నీ ఆత్మకు లంగరు వంటిది. నిరీక్షణ అటువంటి విపరీపత్రిక మాట పౌలు వాడతాడు, నిరీక్షణ అంటే లంగర అనే మాట వాడతాడు. అట్ ద సేమ్ టైం కృతజ్ఞత కూడా దేవుని సముఖంలో నీకు లంగరు వంటిది. లంగరు కూడా నా వెనక కుటుంబం ఒకటి ఉంటుందో కృతజ్ఞత భావంతో మనం ప్రభుత్వం సమీపించినప్పుడు అది కూడా అటువంటిదే. ఎందుకంటే అక్కరతలు ఎన్నో ఉన్నాయి, డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి, ప్రేయర్ రిక్వెస్ట్ ఎన్నో ఉంటూ ఉంటాయి. అవన్నిటి మధ్య కూడా మనం వాటిని పక్కన పెట్టి వేసి గత అనుభవాలు బట్టి నీ హృదయం ఆనందిస్తూ పొంగుతూ కూడా ప్రభు సన్నిధిచేరి ఆ కృతజ్ఞతాభావంతో దేవుని స్థుతిస్తూ ఉంటే అది ప్రభు తప్పకుండా కూడా నేను అంగీకరించడానికి ఆమోదయోగ్యమైన అంశం అవుతుంది. అది అలా కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే కింద ఏముంటున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుస్తున్నట్లుగా వాడు మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. సో దేవుడు అనుగ్రహించనగినటువంటి రక్షణ లేకపోతే ఇతరత్ర ఆశిస్తున్న అంశాల్లో మేళ్ళు ఇవన్నిటిగా కూడా మార్గాన్ని సిద్ధం చేసుకోవటం. సో స్తుతి యాగం, కృతజ్ఞత అర్పణలో, ఆరాధనలో దే ఆర్ ప్రిపేరింగ్ ఎ వే, ఆర్ రాదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఎ వే ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వుగానే ఆయన కార్యం జరిగేయటం కోసం, ఉత్తరం ఇవ్వటం కోసం కూడా మార్గాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నావు. సో కృతజ్ఞత అనేది మన హృదయాలు ఎప్పుడూ కూడా అది పొర్లి ప్రవహిస్తూ ఉండాలి. లోకాసు వార్తలో పరిశీలన ప్రభు ఉన్నప్పుడు పాపాత్మరాలు ఒక స్త్రీ వచ్చి ప్రభు పాదాలను ఆశ్రయించి కన్నీటితో పాదాలను తడుపుతూ వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటుంది. ప్రభు వచ్చిన పరిశీలింటికి విందు కోసం వచ్చారు. పరిశీడు ఆయనతో పాటు బహుశా విందులో కూర్చుని ఉండవచ్చు కూడా. ఈ స్త్రీ ఇలా చేయటం గమనించిన పరిశీడు ఇది చూసి మనసులో అనుకుంటాడు, ఇది ఎవత్తియో ఆయన తెలిసి ఉంటే ఆయన ఇలా అనుమతించడు కదా అనుకుంటూ ఉన్నాడు. ఒక రకంగా తృణీకారం తప్పకుండా ఆలోచన విధానం. పరిశీలిన హృదయం అంతటి ఎరిగిన ప్రభు వారు వెంటనే పరిశీలన మాట్లాడుతూ కూడా నాకు చిన్న అంశం చెప్తారు. చివరికి అక్కడ ప్రభు ఏమంటారంటే అందులో ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది అనే మాట వాడతారు. సో అక్కడ ప్రభు చెప్పింది మనకి ఆమె అతిక్రమాలు పాపాలు ప్రభు క్షమించారు, విస్తారంగా చేసింది ఆవిడ. తన గత అనుభవాలు ప్రభువారు క్షమించిన ఆ స్థితి, క్షమించబడిన అనుభవాన్ని బట్టి ఇప్పుడు హృదయం ప్రభు పట్ల ఎంతో కృతజ్ఞత ఉంది. ద మోర్ షీస్ ఫర్గివెన్, ద మోర్ షీస్ లవింగ్ గాడ్. ఎంతో ఎక్కువ ప్రభు క్షమించబట్టి అంత మించిన ప్రేమ చూపిస్తూ కూడా ప్రభుని అక్కడ ఆమె ఇచ్చిస్తూ ఆరాధిస్తూ గడుపుతూ ఉన్నది. అంటే పాప క్షమాపణలో ఉన్న ఆ అనుభవం చూస్తారా? ఆమె గతం చూసుకున్నప్పుడు తన మళ్ళీ మురికి అంతా జ్ఞాపకం చేసుకుంటే కూడా ఇంతగా ప్రభు క్షమించబట్టి ఆమె హృదయం ప్రభు పట్ల బద్దలైపోయిన తిత్తిలాగా, జడవంశ భరణిలాగా బద్దలైపోయి కన్నీటితో ప్రభువుని స్తుతిస్తూ ఉంది. ప్రభు మనకి చేసిన మేలు, ఆ ఉపకారం, ద గ్రావిటీ, ఆ గ్రావిటీ ఆఫ్ దట్ బ్లెస్సింగ్, అది ఆయన చేసిన ఉపకారం యొక్క ఆ పరిమాణం చూసారా? అది మనం గ్రహిస్తే మన హృదయాలు దేవుని పట్ల ఎంతగా స్తుతిస్తూ ఉంటాయి. ప్రభు ఆమెను క్షమించారు, ఆమె ఇంటికి ఆనందంగా వెళ్ళింది. కానీ పరిసైడు మాత్రం ప్రభు నుంచి ఆ మాట పొందుకోలేకపోయాడు. సమాధాన గలదానివి వెళ్ళుము, పాపాలు క్షమించిన ప్రభు ఆమెతో ఉన్నారు. కానీ పరిశీలనతో మాత్రం ఆ మాట పలకడానికి తగినటువంటి స్పందన పరిశీలనలో కనపడదు మనకి. సో కృతజ్ఞత అనేది మన జీవితాన్ని ప్రభు ప్రీతికరంగా సిద్ధం చేయడం కాకుండా మన ఆత్మ ఈ అక్రతల ప్రపంచంలో కొట్టుకుని పోకుండా అక్కడ నిలబడటానికి ఆయన పాదను ఆశ్రయించడానికి కూడా అది లంకల్లాగా తప్పకుండా కూడా మనలో పనిచేస్తూ ఉంటుంది. కావున పరిశుద్ధులారా, యవనస్తులారా, ప్రభు చేసిన వీళ్ళు మీ ఉపకారాలు, ఆయన చేసిన ఉపకారాలు, నీ రక్షణానుభవాన్ని ఇవన్నీ కూడా మరువకుండా స్థితి కోసం నీ హృదయ పాత్ర దాంతో నింపబడి ఉండటం చాలా అవసరమే. ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మన అక్కరతల గురించి, మన అవసరతలు ఏమవుతున్నాయి అవన్నీ చీటీ రాసి పట్టుకెళ్తాం మనం. అది తప్పని కాదు, దానికన్నా మించి ఆయన చేసిన మేళ్ళు, పొందిన ఉపకారాలు, ఆ చీటీ కూడా పట్టుకెళ్ళండి. రెండు పట్టుకెళ్ళండి. మీరు ఆయన ఏమైనారు, ఏమేం చేశారు, అది పట్టుకెళ్ళండి, ఇది పట్టుకెళ్ళండి. ముందు అది జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ నెమరు వేసుకుంటున్నప్పుడు నీ ఆత్మ స్తుతిస్తూ ఉంటుంది అని చెప్పేసి తప్పగా మనం గ్రహించవచ్చు కూడా. మూడో చూస్తూ ఉంటే
ప్రార్థన ఉండవలసిన 3వ అంశం మార్క్సు వార్త 11వ అధ్యాయం 24వ వాక్యం. మార్క్సు వార్త 11వ అధ్యాయం 24వ వాక్యం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో ప్రార్థనలో కృతజ్ఞత తప్పకుండా కావాలి. అదే సమయంలో ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, ఆయనే స్వయం చెప్పిన మాట ఈ మార్కు సువార్తలో, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా అది పొంది ఉన్నాము అని మీరు నమ్ముడి. నమ్మిక విశ్వాసం అంటే ప్రభు చేసేసారని మీకు మనకు తప్పకుండా కావాలి. ఎందుకంటే ఎంత ఒత్తిడి గురవుతున్న జీవితం క్రైస్తవ జీవితం అనేక అంశాలు మనని కొంత కలతపెడుతూ ఉంటాయి. అంత సుడుగా సన్యాసం మనం దీనిలో నడవలేము, దీనిలో కొనసాగలేము, దిరుకు మార్గం, దీనిలో తప్పకుండా పోరాటం ఉంది, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది, తొందరలు గలిబిలి పుట్టించే అంశాలు, కలవరపూరితమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ రావడం చేత చాలా పర్యాలు మనము నమ్మిక లేనంతగా మన మనస్సు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. మనకు మాత్రమే కాదు, ఏలియా సైతం యెజ్బెలు బెదిరిస్తూ ఉంటే పిరిగితనం చేత తను పారిపోతున్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా కొరింథీ పత్రిక రాస్తుంటాడు కదా, మా మట్టు మాకు నమ్మిక లేనంతగా అనే మాట రాస్తున్నాడు. మరణమవుదు అని చెప్పేసి నిశ్చేత కలిగింది అంటాడు. సో అలా వారి జీవితాల్లో అంటే విశ్వాసం పోయిందని కాదు, కానీ ఆ స్ట్రెస్, ఆ ఒత్తిళ్ళు కొన్నిసార్లు ఆలోచన గలిబిలవడం చేత మనం నమ్మలేనంతగా మన మనస్సు తొందరపడుతూ ఉంటుంది. అయినప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే, నమ్మిక. ప్రార్థన చేస్తే నీకు ఏం సగసు చేస్తున్నావో దాని మీద నీకు బలమైన నమ్మిక కావాలి. ఆ అంశం రియల్గా నీకు అది నీడ్ ఆ నెసిటీ కావాలి. తర్వాత జరుగుతున్న నమ్మిక కూడా తప్పకుండా కలగాలి. అలా నమ్మిక కలగటం కోసమే ప్రభువుని అనుగ్రహించిన వాక్యం, సత్యవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఈ వాక్యం దైవత్వంలో దేవుడు అవటం చేత, వాక్యం దేవుడు వాక్యం అవటం చేత ఈ వాక్యము మనలో పని జరిగిస్తూ ఉంటుంది. తద్వారా దేవుడు చేయగలడు అని చెప్పేసిన నమ్మిక తప్పకుండా మనలో కలుగుతుంది. వాక్యం ధ్యానం చేస్తుంటే క్రమంగా చీకటి పారతోలబడి క్రమంగా మానసికమైన ఆందోళన తొలగిపోవడం చేత నీ మనస్సులో మధ్యాహ్న సూర్యుని కాంతి ఎలాగైతే తీక్ష్ణంగా ప్రకాశిస్తూ ఉంటుందో, వాక్యం కూడా నీ హృదయంలో అంతటి వెలుగును తప్పకుండా ఇస్తుంది. ప్రార్థన పరులు వారు తప్పకుండా వాక్యపు పఠించు వారై ఉండవలసి ఉన్నది. దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానము, ఒక వాక్య నెరవేర్పు, ప్రార్థనా జీవితం, ఈ రెండు కూడా సమాంతరంగా నడుస్తూ ఉండాలి. నీ ప్రార్థనకు అక్కడే బలం వస్తుంది. అందుకని అన్నాడు కదా, మీరు అడుగుతున్న వాటిని ఎల్లన్నీ కూడా పొంది ఉన్నాము అని చెప్పేసి మీరు నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాను. కొన్ని పర్యాలు మనం ప్రార్థన చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటాం, తోడి శ్వాసను అడుగుతూ ఉంటాం, సంఘంలో సేవలు అడుగుతుంటాం. అది అడగకూడదని కాదు, బట్ అట్ ది సేమ్ టైం వారు ప్రార్థన చేయగలరే కానీ నీ ప్రార్థనాంశం కోసం నీకున్నంత భావం ఒకవేళ వారికి ఉండకపోవచ్చు. రెండు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నీ ప్రార్థనాంశంలో నీకు ఉపకారం జరుగుద్ది అనే నమ్మిక నీకు కలిగినంతగా వాళ్ళకు కలగకపోవచ్చు కూడా. అది అందుకని ప్రార్థన ఇతరులు చెప్పవద్దని కాదు, బట్ నీ అంశంగా వస్తే నీకు భారం కలిగి అది దేవుడిని చేస్తాడు అని చెప్పేసిన ఆ నమ్మిక మొదటిగా నీలో కలగాలి. నమ్మికకు ఆధారం అంటే వినటం వల్ల నమ్మిక కలుగుతున్నట్టుగానే బ్రీపత్ర పౌలు చెప్పినట్టుగానే, రోమపత్ర పౌలు చెప్పినట్టుగానే వాక్యాన్ని నువ్వు విని ఆ నమ్మిక కలిగి ప్రార్థించే దేవుడు తప్పకుండా కూడా కార్యం జరిగిస్తాడు. అయితే కొన్ని పర్యాయాలు మన అపనమ్మికలో ఉన్న లేక అల్పవిశ్వాసం తలబడుతున్నప్పుడు ప్రభువారు తన కనికరాన్ని బట్టి, తన కటాక్షను బట్టి తప్పక మేలు చేస్తారు. నమ్మితే మాత్రమే ఆయన త్రోసిపెట్టలేదు. అందుకని పేతురుతో అన్నారు, అల్పవిశ్వాసే ఎందుకు సందేహపడ్డావని. నేట వనిగిపోబోతున్న పేతుని ప్రభువారు మళ్ళీ లేవనెత్తి నావలో ప్రవేశపెట్టారు. అయితే పేతురు మిషన్ మాత్రం వీటిపై నడవాలని చెప్పిన మిషన్ మాత్రం అది పూర్తి నెరవేరలేకపోయింది. అపనమ్మిక చేత తన ఉద్దేశాలు పేతురు నెరవేర్చుకోలేకపోయాడు. అందుకని ఇక్కడ విశ్వాస సంబంధమైన ఈ మంచి పదార్థములను నివసిస్తే కూడా మనలో విశ్వాస పురుషుడు సంపూర్ణత అతడు సంతరించుకోవాలి.
సో ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు సిద్ధపాటు అవసరమే. కృతజ్ఞతాభావంతో కూడా హృదయంతో ప్రభువుని సమీపించి మన ఆత్మ ఆనందిస్తూ ఉండాలి. అలాగే నమ్మిక కలిగేంతగా కూడా వాక్యంతో ముడిపెట్టుకుని ఆయన చేయగలడు అని చెప్పేసిన ఆ తలంపు నీలో తన్నుకొచ్చేంతగా వాక్య ధ్యానం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. అప్పుడు ఆ అంశంలో నీ నోట నుంచి కూడా ఒక ప్రవచనాత్మకమైన మాట బయటకు వస్తుంది. ఇది దేవుడు చేశాడు అని చెప్పేసి బయటకు వస్తుంది. అప్పుడు నీ ఆత్మనాట్యం ఆడుతూ ప్రార్థనలు బయటకు వచ్చినప్పుడు ఆ కార్యాన్ని నీ కళ్ళ ముందే నువ్వే చూస్తావు. ఆశించి ప్రార్థనలు వేరు, ఆజ్ఞాపించి ప్రార్థనలు వేరు. ఆశిస్తూ హోపింగ్ దేవుడు చేస్తాడు అనేది చేస్తే బాగుండు. ఆశించి ప్రార్థన కన్నా కూడా ఆజ్ఞాపించడం అంటే ఎస్ ఐ గాట్ ఇట్, అది దొరికింది అని శ్వాసంతో ముడిపెట్టబడిన ప్రార్థన అయిపోయి ఆజ్ఞాపించినట్టుగానే ప్రభాను చేయగలవు అని చెప్పేసి ఆ నమ్మికతో మనం పలికే పలుకు అది వేరుగా ఉంటుంది. అది ఇందులో మనం కొంచెం మెడకుతూ ఉండాలి. ఎందుకోసం అంటే మన శ్వాసం అది దేవుని వల్ల కలిగింది కావాలి, కానీ వాక్యం ద్వారా కలిగింది కావాలి, కానీ మనం మనముగా మాత్రం శరీరానుసారంగా ఒకటి శ్వాసం కొంత తీసుకున్నా సరే అది ఆ పూట ఆ ప్రాంతం ఉంటుందేమో కానీ తర్వాత మాత్రం అది వీగిపోతుంది. దేవుడు కలిగించిన శ్వాసం అయితే కనుక పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా ఆ కార్యం జరిగేదాకా కూడా నీలో అది బలంగా కొనసాగుతూ ఉంటుంది. ఉద్రేకంతో చేసే ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన అయితే కనుక ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత పరిస్థితులు వెలుగులుగా ఉన్నట్లయితే కనుక ఇలా కాలం ఆలస్యమవుతున్నప్పుడు ఆ విశ్వాసం నిలబడదు. కదా దేవుడు ఇచ్చిన విశ్వాసం అయితే అది నిలబడుతుంది. ఎలాంటి పరిస్థితి అయినా సరే నీకు నువ్వు కను తెచ్చుకుంది అయితే కనుక విశ్వాస నీలో నిలబడదు. ఆ ప్రార్థన కూడా నీకు బలం కలిగించదు. అది అందుకని ప్రార్థనలో ఉండవలసిన మూడవ మంచి అనుభవం నీ నోట నీ హృదయంలో కూడా ఆ నమ్మిక, ఆ ఫెయిత్ తప్పకుండా కావాలి. అలాంటి విశ్వాస కృప ద్వారా దేవుడికి అనుగ్రహించిన కాక. నాలుగో చూస్తే మనం మార్క్స్ సువార్త 11వ అధ్యాయంలోనే ప్రార్థనలో ఉండవలసినది 4వ అంశము 25:6 మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 25-26 కూడా చూస్తే మనం, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనిప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకముందన్న మీ తండ్రి కూడా మీ పాపములు క్షమించను. అంటే నువ్వు ఎలాగైతే క్షమిస్తున్నావో అలా దేవుడు కూడా ప్రభు కూడా నువ్వు క్షమిస్తూ ఉంటారు. తద్వారా ప్రార్థనకు మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయి. ఇక్కడ మనకు కావాల్సిన ముఖ్యమైన మాట, విరోధం ఏమైనా కలిగి ఉంటే కనుక నువ్వు తప్పకుండా కూడా క్షమించాలి. అంటే తోటివారి విషయంలో ఇప్పుడు మనం సమాధాన స్థితి హృదయంలో కాపాడుకోవాలి. వారు ఏదో చేస్తారు, వారు ఏదో అన్నారు, ఏదో జరిగింది. ఈ రోజున నీ హృదయంలో కూడా తప్పకుండా ఉదయం పూట ఇలాంటి అంశాలు మెదులుతూ ఉండవచ్చు కూడా. నీ కుటుంబాన్ని బట్టు, నీ బిడ్డలు బట్టు, నీ ఇంటి వాడిని బట్టు, లేక బయట వాడిని బట్టు, ప్రాబ్లీ మన చుట్టూ ఉన్న సంబంధాల్లో కొన్ని స్ట్రెయిన్ అయి ఉంటే కనుక నీ హృదయంలో కూడా కొంత అసమాధానపు స్థితి ఇక్కడ ఉందేమో. గమనించండి, మనం ఉంది ఈ సమాజంలో అందరూ మనకు అనుకూలంగా ఉంటాం అసాధ్యమేది. నీ చేతి వ్రేళ్ళు 5 కూడా ఒకే ఎత్తు లేవు, ఒకే బలం కలిగి ఉండవు. దే ఆర్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ అండ్ స్ట్రెంగ్స్. నీ చుట్టూ ఉన్న సమాజంలో కూడా రకరకాల మనుషులు రకరకాల భావాలతో ఉంటారు. అందరు నీకు అనుకూలంగా ఉంటాం అసాధ్యం అది. ఆ మాటకు వస్తే మనం దేవునికి అనుకూలంగా ఉంటే చాలు, మిగతా దేవుడు చూసుకుంటారు. సో వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాడి విధానం, పద్ధతి, ప్రవర్తన, కట్టు, నడవడి అలా అనుకోవద్దు. దే హావ్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్స్. అలాంటి సమయంలో మనం దాన్ని బట్టి ఒకవేళ విభేదించిన అసమాధానంతో మన హృదయాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చేసినా సరే అది మనకు ఆటంకరం మారే ప్రమాదం ఉంది. ఇది మాత్రం కాకుండా వారు ఏదో చేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. ఇవన్నీ మనం సిద్ధపాటు కావాలి. షూర్లీ లోకంలో ఎంతకాలం కూడా మనకు శ్రమ. అందుకని యోహాను సువార్త ప్రభు చెప్పారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ అని చెప్పి అన్నారు. ఆయనను సరే ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని నేను జయించానని చెప్పేసి అన్నారు. సో లోకంలో మనకి శ్రమే. అనుకూలమైన స్థితి అంటే లోకంలో మనకి ఎక్కడా కూడా కనపడదు. మనకి సంతోషం అంటూ ఉంది అంటే ప్రభులో ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. అందుకనే పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ మాట అన్నాడంటే, మీరు ఆనందించుడి, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించుడి. అది కూడా ఎందులో అంటే మీరు ప్రభులో ఎల్లప్పుడూ కూడా ఆనందించుడి. లోకంలో అది మనకి అంత సులువైన అంశం మాత్రం కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రార్థనలో
సమాధాన స్థితి మనం తప్పకుండా కూడా మనం కాపాడుకోవాలి. ఈ మాట సవాలుగా తీసుకుందాం. రకరకాల మనుషులు చుట్టూ ఉంటారు. అయినప్పటికీ కూడా నీ హృదయం గలిబిలిగిపోకుండా, ఒక కవళికలు మారిపోకుండా, అందరితో ఎలా ఉండాలో కూడా నిన్ను వలె నీ పురుగుని ప్రేమించు అన్నట్లుగానే ప్రతి వారి పట్ల దైవత్వంతో ముడిపెట్టబడిన ప్రేమ, ఆ దేవుని ప్రేమ కలిగండి. అలా మనం సమాధాన స్థితి కాపాడుకుంటే నువ్వు మేలు చేసుకుంటావు. ఎవరి మీద ఆయాసమైన కోపం అన్నా సరే దాన్ని తీసివేసుకోవాలి. అందుకే నా భక్తుడి మాట అన్నాడు కదా, యాంగర్ ఇస్ లైక్ అన్ యాసిడ్ దట్ స్పిల్స్ ఆన్ యువర్ సెల్ఫ్. యాంగర్ ఒక యాసిడ్ వంటిది, అది నీ మీద చిందుతుందని చెప్పేసి అన్నాడు. అంతేకాదు ఇంకో మాట కూడా మరొక మాట ఎవరో వాడారు. ఏమన్నారంటే, కోపం అంటే ఏమిటి అంటే ఎవడో తప్పు చేస్తే నీకు నువ్వు చేసుకునే హింస, హాని, కీడు పడ్డది. వాడు నీ పట్ల తప్పు చేశాడు, దాన్ని బట్టి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల నీకు నువ్వు కీడు చేసుకునే ఒక ఆయుధం అది. సో ఇలాంటి వాటి చోటు వద్దు. సమాధాన స్థితి కోసం మనకు పిలువబడుతున్నాం. ఇదని తేలిక మాత్రం కాదు. అందుకని ప్రతి ఉదయం పూట కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుని బయటికి వెళ్ళబోతున్నాను, నీ గదిలో నుంచి బయటికి వెళ్ళబోతున్నా, లోకంలోకి వెళ్ళబోతున్నాను. నీ గదిలో ఉన్న సమాధానం, శాంతి, నెమ్మది వేరు. బట్ యాజ్ ఎ స్టెప్ ఇన్ టు ద వరల్డ్, ప్రభువా నాకు ఇదే సమాధానం దయచే. ఎలాగంటే సమాధాన కర్త ఆయన జ్ఞాపకం అలా ఉంచి గ్రహించుకోవడం కోసం సమతులంగా నడవడం కోసం సహాయం చేయవరు అని ఆత్మ నాతో ఉంచని ప్రార్థనాపూర్వకంగా అడిగి లోకంలోకి మనం అప్పుడు అడుగు పెట్టాలి. యేసు ప్రభువారు ఆయన పసిబాడుగా ఉన్నప్పుడే పోరాటం ఆరంభమైంది ఆయన మీద. హేరోదు ఖడ్గం లభిస్తూ ఉంది. సిలువకి గడిల వరకు కూడా అదే పోరాటం కొనసాగుతూ ఉంది. ఆయన జీవితం 33 ఏళ్ళు కూడా ఆల్మోస్ట్ ఉండవచ్చు కూడా. యవన ప్రాయం కొంతకాలం పాటు తండ్రి వద్ద ఉన్నప్పుడు 30 ఏళ్ల పాటు ఒకవేళ అంశాలు కనపడకపోవచ్చు, కానీ సువాత భాగాల్లో కనపడుతున్న జీవితంలో ది అపారెంట్ లైఫ్ ఇన్ ద బైబుల్, ఆయన లేఖన భాగాలు ఆయన కనపడుతున్న జీవితం అంతా కూడా పోరాటమయంగా మనం చూడవచ్చు కూడా. అయితే ఇలా ఉన్నప్పటికీ లూకాలో చోట రాస్తాడు కదా, యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి అనే మాట రాస్తున్నాడు. సో లోకంలో ఉన్నప్పుడు మన ఆనందం దేవునిలో, వాక్యంలో, ప్రార్థనలో ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న వాటి మధ్య కొంత సమాధానం అనేది మనకి అది కొంత కుదువుతూ ఉంటుంది. అది ఎవరి మీద కూడా అసమాధానం మనం తెచ్చుకోవద్దు, దాన్ని నిర్ణయించేయవద్దు. అది పులిపిండి వంటిది. ఏ మాత్రం లోపల ఉన్నప్పుడే కూడా తత్సంబంధమైన తలంపులు, మాటలు, కొన్ని చేష్టలు బయటకు వచ్చేస్తాయి. తెలియకుండా మనలో మెదులుతున్నప్పుడు వారు చేసినవి మన మాట వేరుగా ఉంటుంది. అది మీరు గమనించారా? మనకు ఆప్తులు, ప్రియులైతేనేమో మనం మాట్లాడే విధానం వైఖరి వేరుగా ఉంటుంది. ఎవరైనా నచ్చని వారు, గిట్టని వారు, లేక ఎవరైనా మనకి సుఖించే వారు వస్తే కనుక వారితో మన వైఖరి వేరుగా ఉంటుంది. వాట్ మేక్స్ ది డిఫరెన్స్ అంటే అది ఆ పులిపిండి, అది మనలో ఉండటం చేత అది మనం కొంచెం కంట్రోల్ చేస్తూ, నియంత్రిస్తూ ఉంటుంది. అది తీసివేసుకుంటే అద్భుతంగా మన జీవితం వీరైనా వారైనా ఒకే రకంగా ఉంటుంది. అది యేసు ప్రభువు వారు అలాగే జీవించారు. శిష్యులతో ఎలాగైతే ఉన్నారో శత్రువులతో లాగా ఉన్నారు. ఆయన పక్కన యూదా ఉన్నాడు, మరో పక్క 11 మంది ఉన్నారు. 11 మంది ప్రభు ఎలా ప్రవర్తించారో మరో పక్క యూదాతో కూడా ప్రభు అలాగే ప్రవర్తించారు. ఎందుకోసం యూదా తన కాలాల్లో ఆయన మీద, తన బడి మీద అనబోతున్నాడు. అది తెలిసిండి కూడా ప్రభు వారు వారితో ఎక్కడ అసమాధానం లేరు కానీ సమాధానపూర్వకంగానే యూదాని కూడా ప్రభు వారు చూశారు, ప్రేమించారు. సో సమాధాన స్థితి మనలో ఉంటే we move alike in both the sinners, the saints and the enemies also. పాపులతో అయినా సరే, పరిశుద్ధులతో అయినా సరే, శత్రువులతో అయినా సరే, we move alike. ముఖ్యంగా మనుషులను అపార్థం చేసుకునే పొరపాటు చేస్తుంటాం మనం. ఆదికాండంలో 21వ అధ్యాయం చూస్తే మనం హాగరు, ఇష్మాయేలు బయటికి పంపించి వేయబడుతున్నారు. ఇష్మాయేలు వలన ఇస్సాకు కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది, పరిహాసం ఆడుతున్నాడు. తద్వారా శారా అబ్రహామును ఒత్తిడి చేస్తుంది, పంపించమని చెప్పి హాగరుని, ఇష్మాయేలుని అబ్రహాం బయటికి పంపించేస్తున్నారు. ఈ ఇద్దరిని పంపించడం అనేది అబ్రహాం గారికి అంత ఇష్టమేమి కాదు. దుఃఖపడుతూ ఉన్నాడు అబ్రహాం గారు ఈ మాట విన్నప్పుడు, పంపించేయమన్నప్పుడు. అయినా దేవుడు కూడా అతన్ని అలా చేయమని చెప్పడం చేత, దేవుని మాటను బట్టి, శారా ఒత్తిడి చేయడం చేత, దేవుని మాటను బట్టి అబ్రహాము హాగరుని
ఇష్మాయేల్ని పంపించేస్తున్నాడు. ఇలా పంపించేస్తున్నప్పుడు 27వ అధ్యాయంలో వారు అబ్రహాం ఇచ్చిన నీళ్ల తిత్తి ఒకటి ఉంది, అది తీసుకుని బయలుదేరి అరణ్య మార్గాలు వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ నీళ్లు అయిపోయినాయి. తర్వాత ఆ పిల్లవాడు ఇష్మాయేలు దాహం చేత 4 పిడుచుకొట్టుకుపోతూ కూడా సావబోతున్నాడు. అక్కడ హాగరు చూస్తే మనకి 27వ అధ్యాయంలో ఆ పిల్లవాని స్థితి ఉండబడి చూసి తట్టుకోలేకపోతూ ఉంది. ఇష్మాయేలు యొక్క స్థితి చూసి 27వ అధ్యాయంలో మీరు చూస్తే 15వ వాక్యం, తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చిన దేవుడు ఆ చిన్నవాని మొర్రను విన్నాడు. ఇక్కడ చూస్తే మన హాగరు ఇష్మాయేలు ఇద్దరు కూడా అరణ్యంలో ఉన్నారు. పిల్లవాడు చావబోతున్నాడు, అబౌట్ టు డై బికాజ్ ఆఫ్ థర్స్ట్, ఆ దాహాన్ని బట్టి చనిపోబోతున్నాడు. హాగరు మాత్రం ఈ విషయంలో చావు చూడలేదు అనుకుని వెళ్ళి దూరంగా కూర్చుని ఎలుగెత్తి ఏడుస్తుంది. అక్కడ హాగరు అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసమైన భక్తిని, ప్రార్థన జీవితాన్ని గమనించడం నేర్చుకోవడం చేత ఇప్పుడు ఆకాశం ఉంది దేవుని తట్టు తన కళ్ళెత్తేసి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. కానీ ఈ విషయం హాగరు ఎంత మాత్రం కూడా తన మనస్సుల్లో మేకాల వలె కానీ మరెవరి వలె కానీ ఆమె హృదయంలో అబ్రహాం మీద కానీ ఇట్టి స్థితికి కారణమైనటువంటి శారా మీద కానీ ఒక మాట కానీ ఒక ఆలోచన కానీ తను తెచ్చుకుని అన్నది కాదు. ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. దేవుడు ఆ చిన్నవాని మొర్రను విన్నాడు. హాగరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు, చిన్నవాని మొర్ర దేవుడు ఆలకించాడు. నాకు అర్థమవుతుంది కదా, అసమాధానపు స్థితిలో హాగరు ఉండి గనక మరి అక్కడ ఎలా ఉండేదో. కనీసం ఆ ఊసు కూడా ఎత్తలేదు హాగరు. ఇలా జరిగింది, అబ్రహాం ఇలా చేశాడే, శారా ఇలా చేసిందని చెప్పి వాడి పేరు తనేమి ఎత్తలేదు. కొన్నిసార్లు మన ప్రియులు మన్ని ఎడబాసినట్టే ఉంటారు, విడిచిపెట్టినట్టే ఉంటారు. కానీ మీరు గమనిస్తే అక్కడ అబ్రహాం గారు పంపించేసింది తన వ్యతిరేకత కాదు, దేవుడు చెప్పారు, ఆయన పంపిస్తున్నాడు, తను అక్కడ ఏమీ చేయలేడు. పరిస్థితులు అలా వచ్చేసినాయి, నిస్సహాయత. అలా మన బంధుమిత్రులు కొన్నిసార్లు చుట్టూ ఉంటారు, కొన్ని పర్యాల వారు కూడా మనకి ఏమి సహకారం చేయలేరు, అందించలేరు. మనం అపార్థం చేసుకోవద్దు. ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు నిస్సహాయాలు అయిపోయారు. వాళ్ళు దే కెన్ డు నథింగ్. దేవుడు వాళ్ళని అలా నియంత్రించడం చేత, దేవుడు వాళ్ళని ప్రేరేపించడం చేత, ఒకవేళ దేవుడి వాళ్ళ హృదయాల్లో అలాంటి స్థితి ఉంచబట్టి వారు అలా ఎడంగా మౌనం ఉండిపోతున్నారు. దే కెన్ డు నథింగ్. ఆయన అనుమతి లేకుండా ఎవరు ఏం చేయలేరు. వారు ఇప్పుడు వాళ్ళ ఇష్యూను అపార్థం చేసుకునే కన్నా కూడా లెట్ us turn to God, ప్రభు తిరిగేసి ప్రార్థన చేస్తే చెంతని ప్రభు ఉంటారు. అపార్థం చేసుకుని మన బంధువులను, మిత్రులను, అయిన వారిని, కుటుంబీకులను వారు సహాయం చేయలేదు అని చెప్పి అన్నట్లుగా మనం వారి మీద, లేకపోతే నా స్థితి కారణం వారే కాదు అన్నట్టుగా మనం మాట్లాడుతుంటే కనుక దానివల్ల మనకి శ్వాసం వీగిపోతుంది. అలా కాకుండా ప్రభుని ఆశ్రయిస్తే సమాధాన హృదయంతో దేవుడు చిన్నవాని మొర్ర విన్నాడు. తర్వాత ఇంకో మాట ఉంటుందంటే 19వ వాక్యానికి వస్తే, ఆమె ప్రభు అక్కడ నీటి ఓట పుట్టిస్తారు, ఆమె వెళ్ళి చూస్తుందంట. ఆమె కన్నులు తెరవబడినందున ఆ నీళ్ళ ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను, దేవుడు చిన్నవానికి తోడగిండాను. సో దేవుడు చిన్నవాని మొర్ర విన్నారు. 2, దేవుడు చిన్నవానికి తోడై ఉన్నాడు. 3 చూస్తుంటే ఆ తర్వాత అతడు పెరిగి పెద్దవాడై 20వ వాక్యంలో అరణ్యంలో కాపురం అంటే విలుకాడు కూడా అవుతున్నాడు, గొప్ప విలుకాడు అవుతున్నాడు. ఈ హాగర్ నుంచి తర్వాత, ఇష్మాయేలు నుంచి తర్వాత దేవుడు దివ్యటం చేత 12 రాజులు కూడా వచ్చినట్టుగా కూడా ఆయన వాగ్దానం నెరవేర్పడం మనం చూడవచ్చు కూడా. సో దేవుడు చిన్నవానికి మొర్ర విన్నారు, తోడై ఉన్నారు, గొప్పని వేశారు, విస్తారంగా ప్రభు దీవించారు. అంచేత సమాధాన స్థితి కాపాడుకోవడం చేత హాగర్ కానీ లేకపోతే ఇష్మాయేలు కానీ మనం గమనిస్తే దే టర్న్ టు గాడ్. అపార్థం చేసుకోకుండా మనం ప్రార్థనాపూర్వక గురువును ఆశ్రయిస్తే కనుక దేవుడు తప్పకుండా కూడా ఆ ప్రార్థనలైనా ఆలకిస్తాడు. అందుకని ఇక్కడ మార్కులు ఏమన్నారంటే, ఈరోజు ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు వారిని క్షమించండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి కూడా మీ పాపములను క్షమించను. క్షమించడమే కాదు, ఆ ప్రార్థన ఆయన తప్పకుండా కూడా ఆయన ఆలకిస్తాడు. అసమాధానాలు లోకంలో
తలెత్తు ఉన్నాయి. మనుషులు ద్వేషించుకుంటూ ఉన్నారు. ఒకరికొకరు వేయిపోతే కూడా వారి మధ్య గోడలు కట్టుకుంటూ ఉన్నారు. కానీ విశ్వాసులరా, మనం గోడలు కట్టవద్దు, కానీ బట్ వీ నీడ్ టు బిల్డ్ బ్రిడ్జెస్. ప్రతి వ్యక్తితో కూడా మన సంబంధం కలిగి ఉంటూ సమాధానం కాపాడుకుంటూ వారితో ఉన్న సంబంధం తెగ నరుక్కోకుండా వారిది కట్టి ఇటువారు అటు అటువారు ఇటు అన్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రేమపూర్వకంగా జీవితం కొనసాగిస్తుంటే కనుక అది దేవుడికి ఎంతో ప్రీతికరమైన జీవితంగా వాక్యం మనకి చూపిస్తుంది. డోంట్ ఎవర్ బిల్డ్ వాల్స్ బట్ ఆల్వేస్ బిల్డ్ బ్రిడ్జెస్. చివరిగా 5వదిగా ప్రార్థనలో ఉండవలసిన మరొక అంశం రోమాపత్రిక 12వ అధ్యాయం చూస్తే 12వ వాక్యంలో, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యంలో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ఒక్క మాట మనకి చాలు, ప్రార్థన యందు పట్టుదల మీరు కలిగి ఉండండి. లూకా 18:1 మీరు విసుకక నిత్యం ప్రార్థన చేస్తుండాలి. ఇవన్నీ కామన్ ఇష్యూ. అది ప్రార్థనలో ఉండవలసిన అంశము. ప్రార్థన తప్పకుండా పట్టుదల కూడా కావాలి. ప్రార్థనలో మనం డోంట్ గివ్ అప్. ఏదైనా ప్రార్థన అంశాన్ని ఎవరిదైనా భారంగా ఉంటూ ఉంటే కనుక అది దేవుడు అనుగ్రహించే వరకు విశ్వాసంతో సమాధాన స్థితి కాపాడుకుంటూ కూడా వాక్య ధ్యానం జరిగిస్తూ కూడా ఆ అంశం మీద బలమైన కోరిక మనకు ఉండి పట్టుదలతో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో ఏమి అడుగుతున్నావో దాని మీద బలమైన కోరిక ఉండాలి. ఏదైనా కావాలి అని చెప్పేసిన డెలిజెన్సీ, ఆసక్తి, పట్టుదల తప్పకుండా కలగడం అనివార్య అంశం. అది తేలిక సన్యాస దేవులు మనం పొందుకోలేకపోవచ్చు. అందుకనే దీని యుద్ధంతో పోలిస్తూ కూడా కీర్తనగాడు అంటాడు కదా, నా చేతులకు యుద్ధము చేయ నేర్పించాడు అంటాడు. వేళ పోరాటం అనే మాట కూడా వాడతాడు. యుద్ధాలు ఒక రోజు నేను రావవి. ఇట్ మే టేక్ టైం, ఇట్ టేక్స్ టైం ఆల్సో. దానియేలు ప్రార్థన, పట్టుదల ప్రార్థన జవాబు రాకుండా అంధకారం ఒకరు అడిగిస్తున్నా సరే ఎడతకుండా చేస్తూ ఉన్నప్పుడు దూత దిగొచ్చి సమాధానం ఇస్తూ ఉంది. మోషే ప్రార్థన, అమాలేకుల మీద ప్రార్థన, చేతులు దిగిపోతున్నా భారం అవుతున్నా అన్నప్పటికీ కూడా ప్రార్థన ఎడతకుండా చేయడం చేత దేవుడు విజయం ఇస్తూ ఉన్నాడు అమాలేకుల మీద. ఇలా ఎన్నో సాక్ష్యాలు మనం లేఖనాలు చూస్తున్నాము, వ్యక్తిగత జీవితంలో చూస్తున్నాం. సంఘ చరిత్రలో ప్రార్థన పడిన హైడ్ గురించి ఒకవేళ మీరు చదివి ఉండవచ్చు కూడా. ప్రార్థన పడిన హైడ్ ఆయన ప్రార్థనలో కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ ఉండేవారు. ఆయనట తన స్నేహితుల ముగ్గురు రక్షణ కోసం ప్రార్థన చేస్తారు. ఈ ముగ్గురు రక్షణ కోసం ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఈ భక్తుడు హైడ్ గారు ఉన్నప్పుడే ప్రార్థన ప్రభు ఆలకించి రక్షించబడ్డాడు. రెండోవాడు ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడుతూ ఉన్నప్పుడు ఆ సమాధి వద్ద ఆ కార్యక్రమంలో చెప్పబడిన వాక్యాన్ని విని పట్టమన్నింటిగా సాక్ష్యం ఉంది. మూడోవాడేమో ఆ తర్వాత కొంతకాలానికి పట్టమన్నింటిగా అతని సాక్ష్యం కూడా ఉంది. ప్రార్థనలు ఏమీ పోలేదు, జవాబు వస్తుంది. బట్ వీళ్ళ కోసం హైడ్ గారు మాత్రం కొన్ని ఏళ్ల పాటు కనుమూసేదాకా కూడా విడవకుండా చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త చక్కని సాక్ష్యాన్ని చూపించి దీంతో నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా ప్రార్థన చేస్తున్నాడు. ఎలిజబెత్ జకరియా ప్రార్థన అంశం వారికి సంతానం లేదు. ఎలిజబెత్ గొడ్రాలు జకరియా ప్రార్థన చేస్తున్నాడు. కొన్నేళ్ల పాటు ప్రార్థన చేస్తున్న వ్యక్తి ప్రార్థనలు దేవుని దగ్గర చేరుతున్నాయి. లూకా 1:13 అక్కడ జకరియాతో దూత దిగొచ్చి ఉంటుందంటే అప్పుడు దూత అతనితో జకరియా భయపడకమో, నీ ప్రార్థన వినపడినది. అద్భుతమైన వాగ్దానం. ఈ మాట ప్రభు నీకు నాకు అనుగ్రహించలే కాక. మన ప్రార్థన వినపడే అంతగా అందులో శ్వాసం ఉండాలి, సమాన స్థితి కావాలి, పట్టుదల కూడా తప్పకుండా కావాలి. దేవుడు జవాబు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ ప్రార్థన వినపడినది. నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కంటుంది. సో పట్టుదలతో కొన్ని ప్రార్థన జకరియా చేస్తూ ఉన్నాడు. ఎలిజబెత్ గొడ్రాలు అయిపోయింది. దూత దిగొచ్చేసి జవాబు ఇస్తున్న కాలాల్లో కొంత జకరియా తడబడుతూ ఉన్నాడు. విశ్వాసం సరిపోవట్లేదు తనకి, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు తను. అయితే ప్రభువు తను బలపరిచి తన విశ్వాసాన్ని ఒకవేళ అపనమ్మిక అది ఎలిబడి చేయకుండా ప్రభు దాన్ని తన క్షమాపణ చేత దానికి అప్పివేసి కూడా అక్కడికి జరిగిస్తున్నారు. ఇప్పుడు మనకు కావాల్సిన అంశం ఒకటే, జకరియా ప్రార్థనలో వినపడుతూ ఉన్నాయి, మారుమోగుతున్నాయి. చివరి దేవుడు దిగొచ్చి అద్భుతంగా దూత దిగొచ్చి అద్భుతమైన సంతానాన్ని వాగ్దానం చేస్తున్నాడు. అతడు యోహాను. అది ఎలాంటి దీవెనని చూస్తుంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. 14 నుంచి ఉంటుంది. 14 నుంచి రాయబడిన వాక్యాల్లో యోహాను ఎలా ఉంటాడంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. సో నెంబర్ 1,
యోహాను దేవుని దృష్టిలో గొప్పవాడు కాబోతున్నాడు. 2, ద్రాక్షరసమైనా సరే మద్యమైన అతడు త్రాగడు. 3, తల్లి గర్భంలో పుట్టిన మూలకున్న పరిశుద్ధాత్మ నిండుకున్న వాడట. 4, ఇశ్రాయేలులో అనేకులైన అతడు దేవుని వైపు తెప్పబోతున్నాడు. తర్వాత 5వదిగా చూస్తుంటే తండ్రుల హృదయాలు పిల్లలతోటి, పిల్లల హృదయాలు తండ్రులతోటి కూడా అతడు తెప్పబోతున్నాడు. 6 చూస్తుంటే ఎలియా ఆత్మశక్తి గలవాడే ప్రభువుకు ముందుగా మార్గాన్ని కూడా సిద్ధం చేయబోతున్నాడట. ఇతను పుట్టినందు వలన ఎంతో మంది సంతోషం కూడా కలగబోతున్నట్టుగా చివరి మాటలో అతడు దాన్ని అందిస్తూ ఉన్నాడు. సో ఈ రకంగా యోహాను యొక్క 6 గుణగణాలు, సాక్ష్యాలు ఇక్కడ మాట్లాడుతూ ఒక ప్రార్థన, పట్టుదల, నీళ్ళపాటు చేస్తున్నాడు. జవాబు వచ్చేపాటికి జకరియా విశ్వాసరాగం తేలిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని కనికరపడి తన ప్రణాళికలో అంశంగా 6 రకాల సాక్ష్యాలతోనూ స్వభావాలతోనూ ఉన్నటువంటి యోహానుని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కన్నా గొప్పవాడు కూడా లేడు అని చెప్పేసి ప్రభువారు స్వయంగా యోహాను విషయంలో సాక్ష్యం పలికారు. ఈ ప్రార్థన ఎక్కడికి పోదు. యూ విల్ గెట్ ది బెస్ట్, యూ రిప్ ది బెస్ట్ హార్వెస్ట్. అత్యుత్తమైన పంట దేవుడు నిశ్చయంగా నీకోసం ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. డు బిలీవ్ దట్? నమ్ముతున్నావా? నీకోసం అత్యుత్తమైన దీవెన ప్రభు సిద్ధం చేస్తున్నారు. ఈజ్ ఆన్ ది బిజినెస్. జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఫర్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్రార్థనలో దేవుడు ఆలకిస్తున్నాడు. అందుకని క్రైస్తవులు ఎవరు అంటే ప్రార్థనాపరులు, వారి దేవునితో మాట్లాడేవారై ఉన్నారు. వారి దేవుడు ఉత్తరం ఇచ్చి దేవుడై ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన జవాబులు లేఖనంలో విస్తారంగా ఉన్నాయి. వారు మన జీవితాన్ని కూడా ఇలాంటి కార్యాలు జరిగించబోతున్నారు. గలిబిలిగా చుట్టూ ఏమున్నప్పుడు కూడా చూడవద్దు, వినవద్దు, తిప్పవద్దు. విశ్వాసంకర్త కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ కూడా నీ ప్రార్థన చేత ఆ సాక్ష్యాన్ని నువ్వు పొందుకో. ఆ సాక్ష్యంలో వెదలుతూ ఉండు. దాంతో నువ్వు వ్యాపారం చేయి. అనేక ఆత్మలో దేవుడు ఆ సాక్ష్యం ద్వారా కూడా ఆయన బలపరుచుకుంటారు, లేక ఆకర్షించుకుంటారు. అదంతా ఆయన చిత్తం. అది అలాంటి సాక్ష్యం దేవుడు ఈ రోజున నీ ఇంట జీవితం నిశ్చయంగా అనుగ్రహించనన్నారు. అది నీవే చూస్తావు, నీవే పొందుకోబోతున్నావు. నీ హృదయం ఉప్పొంగుతూ కూడా ఆ సాక్ష్యాన్ని పలకబోతున్నది. అలాంటి కార్యం దేవుడు నీ ఇంట చేయనిగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీరు చేయబోతున్న ప్రతి మేలు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థనాత్మ మీ సంఘాన్ని ఇంకా మెండుగా అనుగ్రహించండి. ఏ ఉదయం కూడా చెప్పినట్టుగానే మా నడవడిలో మీరు సరిగేసుకోవటం సహాయం చేయండి. అలాగే విశ్వాసం, నమ్మిక అందరిలో కూడా సమృద్ధిగా అనుగ్రహించండి. మీరు అనుగ్రహింపు నేను ప్రతి మేలు కూడా పొందుకోవడం కోసం ఎడతగినటువంటి విశ్వాసం, ప్రార్థన నిండుగా అనుగ్రహించండి. నీ కుటుంబాల కార్యం మెండుగా జరిగించండి. లార్డ్, దిస్ మార్నింగ్ ప్రే, ఎవరికి ప్రార్థన అక్కర్తో ఉందో కూడా దాన్ని రిలీజ్ చేయనా స్వామి. మార్గాలు సరళం చేయండి. చదువుల్లో, ఉద్యోగాల్లో, జీవిత విషయాలు, వివాహాల్లో, సంతానం కోసం ఎవరు అడుగుతున్న స్త్రీలాడు రిలీజ్ తిమ్మగాడు ఇన్ మల్టిపుల్ వేస్ అనేక రకాలుగా అనుగ్రహించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆటంకాల పడగొట్టండి, నిరాటంకంగా నీకు జరిగించి ప్రతి కుటుంబంలో కూడా సాక్ష్యాలు కలిగిండి పొందుకుని నేను స్తుతించి భాగ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. నేను వింటున్నావు, కార్యం జరిగించని అన్నావు. అంతేకాకుండా నీ బిడ్డల్ని లోకంలో ఓ సూచనగానో ఓ మాత్కార్యంగానో నిలబెట్టబోతున్న మాది నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మా తండ్రి. మా ద్వారా నీ మహిమ కలగాలి. మా సంఘాల ద్వారా కూడా నీ నామాన్ని కలుగుతుండగా అన్నజనులు కూడా విని తెలుసుకొని తద్వారా వారు కూడా నేను ఆశ్రయించి సేవించే భాగ్యాన్ని వాళ్ళని కోరుకుంటున్నాను. ఏదైనా దేవుని ఆశీస్సులు నీ సంఘంలో ఉంచి మహిమ పొందాలని కోరుకుంటూ క్రీస్తు నామాన ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ సాక్ష్యాలు మీకు సాక్షులు ఇవ్వబోతున్నాడు. ఆ సాక్ష్యాలను నాతో పంచుకోండి. తద్వారా సంఘానికి ఆశీర్వాదం, ఆదరణ, నీకు ఆశీర్వాదం, లోకానికి కూడా అది రుజువుగా ఉంటుంది. దేవుడి కార్యాలు జరిగించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.